హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ఫస్ట్ ట్రేడ్ కొద్దిగా లేట్గా తీసుకున్నాను. సో నాకు కూడా క్యాపిటల్ అంత ఎక్కువ యూజ్ చేయలేదు, 10,000 బిలోనే 8,500. సో దాన్ని నేను అవుట్ ఆఫ్ ద మనీలో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ, ఈ వీక్ది అయితే తొందరగా టైం డికే అవుతుందని నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అవుట్ ఆఫ్ ద మనీని తీసుకున్నాను. ఒక బిగ్ మూమెంటం, బిగ్ ఫాల్ వచ్చే టైంలో నేను ఎంటర్ అయ్యాను. సో 26 రూపాయలకి ఎంటర్ అయ్యాను. సో యావరేజ్గా 25 రూపాయలు, 26 రూపాయలు, 24 రూపాయలు, సో ఆ రేంజ్లో. సో ఎంటర్ అయ్యి ఒక బ్రేక్అవుట్ ఇచ్చే దగ్గర సైడ్ వేస్ మూమెంటంలో ఉంటే మనకు ప్రాఫిట్ రాదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి మూమెంటం ఏం రాదు కాబట్టి. సో ప్రైజ్ చేంజెస్ ఏం జరగవు. కానీ నేను అవుట్ ఆఫ్ ద మనీలో తీసుకున్నాను. సో కానీ అంటే బిగ్ ఫాల్, బ్రేక్అవుట్ ఫాల్లో ఎంటర్ అయ్యాను కాబట్టి కొంత ప్రాఫిట్ అయితే కనపడ్డది. సో ప్రాఫిట్ కొద్దిగా రాగానే నేను క్విక్గా ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా కొద్దిగా మూమెంటం కూడా ఉంది. సో నేను 31 రూపీస్కి ఎగ్జిట్ అయిపోయాను, కానీ అది 34 రూపీస్ దాకా అయిపోయింది. సో ఎగ్జాక్ట్గా మన చార్ట్ ద్వారా చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు 2గా వస్తుంది దాదాపు. సో మార్నింగ్ బిజీగా ఉండి నేను ట్రేడింగ్కి రికార్డింగ్ చేయలేకపోయాను. సో ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ గురించి చూద్దాము. సో ఆల్మోస్ట్ 2 అయింది. సో మధ్యలో స్క్రీన్ ద్వారాగా ఎంట్రీ ఎగ్జిట్లు చేయడానికి నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. సో ఇక్కడ నేను నిన్నటి వీడియో చూసినట్టయితే ఎవరైతే చూశారో చూడని వాళ్ళు చూడొచ్చు. సో నిన్న ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో ఇది టార్గెట్ అన్నాను. సో కానీ ఇది టార్గెట్ నిన్న అచీవ్ కాలేదు, అది ఈరోజే అచీవ్ అయింది. కావాలంటే చూడండి, నిన్నటి వీడియో కూడా చూడండి, ఈరోజు కూడా చూడండి. అయితే నిన్న ఇక్కడ ఎంట్రీ అయ్యి ఈరోజు దాకా ఎగ్జిట్ అయిపోతే ఇక్కడ మన టార్గెట్ అచీవ్ అయిపోయేది. సో సమ్హౌ నేను ఈ ఏరియాకి ఎగ్జిట్ అయిన తర్వాత నాకు 4,500 ప్రాఫిట్ కనపడ్డది. సో ఇక్కడ ఎగ్జిట్ అయితే బాగుండేది, నేను ఎగ్జిట్ కాలేదు. మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చేటానికి 40 రూపాయలతో నేను కట్ చేశాను. మళ్ళీ కొద్దిగా బుల్లిష్ వీ అనుకొని మళ్ళీ రీఎంటర్ అయ్యాను. సో ఈ ఏరియా నుండి మళ్ళీ ఈ ఏరియాలలో నేను మళ్ళీ ఏదైతే 4,000 ఇక్కడ మిస్ అయ్యానో మళ్ళీ నేను సెకండ్ ఎంట్రీలో నేను కొంత 2-3 ఎంట్రీలు చేసేసి అదే ప్రాఫిట్ని తీయగలిగాను. సో ఇక్కడ సమ్హౌ మార్కెట్ అయితే స్లోగా వెళ్ళింది, కానీ మనం అనుకున్నట్టుగా అయితే మన టార్గెట్ అయితే అచీవ్ అయింది. కావాలంటే చూడండి, ఇది టార్గెట్ నిన్ననే పెట్టాము ఇది కూడా. సో నేను ఇప్పుడే ఇది స్క్రీన్ ఓపెన్ చేశాను. సో మార్నింగ్ నుండి ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ మార్కెట్ కూడా ఈ ఏరియాలో ఓపెన్ అయిపోయి కంటిన్యూస్గా ఇది రెస్పెక్ట్ చేసేసి ఇక్కడ ట్రెండ్ లైన్ ఒకటి ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసేసి డౌన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో దీన్ని రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళింది. మళ్ళీ సడన్గా ఇక్కడ ఈ ఏరియాలో బ్రేక్ ఇచ్చింది. సో ఈ బ్రేక్ ఇచ్చిన టైంలో నేను ఒక చిన్న ట్రేడ్ అయితే తీసుకున్నాను ఈ ఏరియాలో. సో అది అవుట్ ఆఫ్ ద మనీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీని తీసుకున్నాను, ఒక 26 రూపీస్ది. సో అది 31 రూపీస్కి క్లోజ్ చేశాను. ఈ మూమెంటం క్యాచ్ చేశాను. సో ఒక 900 అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో తర్వాత మార్కెట్ అంతా కంప్లీట్ సైడ్ వేస్గా ఉంది. సో అది ఈ విధంగా. సో మార్కెట్ అయితే నెక్స్ట్ అంటే స్టాప్ లాస్ హంటింగ్ అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ ఏరియా మనకి మొన్న హై వెళ్ళింది. సో ఈ హైని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 15 మినిట్ క్యాండిల్ చూసుకున్నా కానీ ఇక్కడ మనకు హై చూసుకున్నా. సో ఈ విధంగా ఉంది మార్కెట్. సో ఇక్కడ మనం ట్రెండ్ లైన్ గీసుకున్నా కానీ ఇది ఈ విధంగా మనకు వస్తుంది. సో ఇది ఏ విధంగా అంటే ట్రెండ్ లైన్. సో ఈ ఏరియాలో, సో ఇక్కడ, సో ఈ ఏరియాలో మనకు ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. సో ఇక్కడ మనం క్యాండిల్ చూసుకున్నట్టయితే సో ఈ విధంగా మనకు ఈ ఏరియాని మనకు రెస్పెక్ట్ చేసింది. సో మార్కెట్ ఈ విధంగా లోయర్లో మళ్ళీ కంటిన్యూస్గా డౌన్ ఫాల్ కూడా వచ్చే ఆస్కారం ఉంది. సో అది రేపు ఎల్లుండి వస్తుందా డౌన్ సైడ్ అనేది చూడాలి. సో ఇప్పుడు మార్కెట్ అయితే డౌన్ పడ్డది, మన టార్గెట్ అయితే అచీవ్ అయింది. సో మనకు కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఏంటి సార్ ఇదంతా చిందరవందరగా ఉంది ఈ ట్రెండ్ లైన్స్ అని, కానీ మనము ఇప్పుడు ఇక్కడికి నుండి వీడికి ట్రెండ్ లైన్ గీసాము. ఇది ఏదో ఒక టైంలో దీన్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ కిందికి వస్తుంది. సో అందుకని ఈ విధంగా ఒకవేళ ఫాలో అయిందనుకో, సో ఈ ఏరియాకి వస్తుంది, మళ్ళీ ఇట్లా రెస్పెక్ట్ చేస్తుంది. సో అందుకని నేను ఆ ట్రెండ్ లైన్స్ని నేను డిలీట్ చేయలేదు. కొంత డిస్టర్బెన్స్డ్గా ఉండొచ్చు, కానీ కొద్దిగా మనము అవి మనకి హెల్ప్ అవుతాయి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ మనకు
చిన్న ట్రేడ్ అయితే తీసుకున్నాను ఆర్డర్స్లో చూసుకుంటే. సో నేను అవుట్ ఆఫ్ ద మనీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నాను. కొద్ది క్వాంటిటీ ఇంక్రీజ్ చేశాను. సో యావరేజ్ ప్రైస్ నేను 25, 26లో తీసుకొని నేను 31కి ఎగ్జిట్ చేశాను. సో చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. సో దీంతో ఎక్కువ చేయదలుచుకోలేదు. సో నా దగ్గర క్యాపిటల్ కూడా తక్కువే, 8,000 క్యాపిటల్ యూజ్ చేసేసి మనకు ఇంత ప్రాఫిట్ జనరేట్ చేశాను. సో ఇది చేయాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ తోటి డైరెక్షన్ పట్టుకొని కొద్దిగా తీసుకొని మళ్ళీ తర్వాత ట్రేడ్ చేయొద్దు. సో ఓవర్ ట్రేడింగ్ కూడా చేయాలనుకోవట్లేదు. మార్కెట్ ఈ విధంగా చూసుకుంటే అప్ సైడ్ వెళ్తుంది. ఈ ఏరియాకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వచ్చేమో, అది చూద్దాము. సో ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక మనకు రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే క్లియర్గా ఈ ఏరియాలో ఇక్కడ కూడా మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది హై. సో ఈ హైని టచ్ చేసి రిటర్న్ అవుతుందేమో చూడాలి. సో అదేవిధంగా మనకి ఇక్కడ కొంత హోల్డింగ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్రాఫిట్ అయితే కొద్దిగా 400+ ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్ చేసాము మనం చిన్న క్యాపిటల్లోనే. సో అసలు స్వింగ్ ట్రేడింగ్ కూడా చేసుకోవాలి, అదే బెటరు. మనము క్విక్గా ఎదగాలి అని F&O ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని చేస్తూ ఉంటే ఈరోజు కొంత ప్రాఫిట్ కనబడుతుందేమో, కానీ లాంగర్ రన్లో మనకు లాసెస్నే చూపిస్తాయి. కాబట్టి లిమిటెడ్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసుకోవాలి. 1-2 ట్రేడ్సా, ఎంతో చిన్న లిమిటెడ్ ప్రాఫిట్ వచ్చిందా, తర్వాత మన మైండ్ని డైవర్ట్ చేస్తూ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవటం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, అటు సైడ్ మైండ్ని ఆ విధంగా డైవర్ట్ చేసుకోవాలి. సో లేదా అని అంటే మనకి ఎడిక్షన్ టైప్గా ఉంటుంది. సో ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేస్తాము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో, ఎందుకంటే డబ్బులు అందులో ఎక్కువ వస్తుంది అనుకొని మనం ఎక్కువ చేస్తాము. సో ప్రాఫిట్ ఎంత వస్తుందో లాస్ కూడా అంతే వచ్చి ట్రాప్ అయిపోయి మనం లాస్లోకి వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ చిన్న ప్రాఫిట్సే. సో మనం ఇవి ప్రాఫిట్ నుండి ఎగ్జిట్ అవ్వడం అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది ఇది అమర్ రాజా బ్యాటరీ ఉంది. సో ఇది మనం ఎగ్జిట్ అవ్వచ్చు, 10% ఉంది. ఇంకా కొద్దిగా వెళ్ళాలి, 950 దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ మహీంద్రా ఇక్కడ 2 లాట్స్కే మనకి ఇంత ప్రాఫిట్ వచ్చింది, 7%. సో 7% అంటే మనం ఎగ్జిట్ చేసుకోవడం బెటరు. సో బయోకాన్ కూడా ఇక్కడ 7% వచ్చింది. ఇక్కడ 3 క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుండేది. సో క్వాంటిటీ తక్కువ కాబట్టి 7% అంటే ఎగ్జిట్ చేసుకోవచ్చు, స్వింగ్ ట్రేడింగే కాబట్టి. అంటే మనం ఎక్కువ 10,000, 15,000, 20,000 అలా పెట్టుకుంటే మనకు మంచి డీసెంట్ ప్రాఫిట్, 1,000, 1,500, 800, 900 ఆ విధమైన ప్రాఫిట్స్ ఇక్కడ కనపడేటివి. ఎందుకంటే ఇది జస్ట్ 2 వీక్స్ బ్యాకే ఎంటర్ అయ్యాము. సో ఇది మనకి విధమైన SBI లైఫ్ 6%, తర్వాత VIP ఇండస్ట్రీస్ 2%. సో ఈ వరకు మనం ఇవి డీసెంట్ ప్రాఫిట్స్ ఉన్నాయి. సో కొంత ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా ఇవి 1% ప్రాఫిట్లోనే ఉన్నాయి. కావాలంటే ఇందులో క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసుకొని మనకి 3-4% వచ్చిన తర్వాత ఇవి కూడా ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా ఇవి నెగిటివ్లో కూడా ఉన్నాయి. సో నెగిటివ్లో 0%, 1%, నెగిటివ్ 2%, 4% నెగిటివ్లు ఉన్నాయి. సో వీటిని కావాలనుకుంటే కొద్దిగా లాంగర్ రన్లో కొద్దిగా యావరేజ్ చేసుకొని ఇవి కూడా నెక్స్ట్ 2-3 వీక్స్ తర్వాతనన్నా కొద్దిగా అప్ ట్రెండ్ తీసుకుంటే మనం ఎగ్జిట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్వింగ్ ట్రేడింగ్ కూడా ఇంపార్టెంట్. సో మనకి మైండ్ అంటే మెయిన్ ఏంటంటే మనకు క్యాపిటల్ ప్రాబ్లమ్స్, రిటైలర్స్ చిన్న ప్లేయర్స్కి మనకి క్యాపిటల్ ప్రాబ్లం. సో 1 lakh, 2 lakh, 3 lakhs, 4 lakhs చిన్నవి అరేంజ్ చేసుకుంటాము. అవి ఒక్కోసారి లాస్లో ట్రాప్ అయిపోయి క్యాపిటల్ పోతుంది, మళ్ళీ చిన్నది తీసుకొని వస్తుంటాము. సో అందువల్ల మనకి స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి మనకి క్యాపిటల్ ఉండదు. కానీ స్వింగ్ ట్రేడింగ్లో మనం చిన్న ప్రాఫిట్స్ని కాంపౌండింగ్ చేసుకొని బిగ్గర్ అమౌంట్గా చేయొచ్చు. ఒకవేళ ఆప్షన్స్ ఇలాంటివి ఇండెక్స్లో బ్యాంక్ నిఫ్టీలో చేయాలనుకుంటే చేయొచ్చు. ఒక 20% లిమిటెడ్ ట్రేడ్ చేసుకుంటా, మంచి అవకాశం వస్తే మంచి ఎంట్రీ, ఇట్లా బ్రేక్అవుట్ ట్రేడ్స్ వస్తే ఎంటర్ అవుతా అని అనుకోవాలి. సో అలాంటిది చిన్న ట్రేడ్ వచ్చిందా 1,000, 2,000 లేకపోతే చిన్న ప్రాఫిట్స్ చిన్న క్వాంటిటీస్ తోటి చేసుకుంటూ ఇలా మనం కన్సిస్టెంట్గా 1 month, 2 months, 3 months అలా చేస్తూ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నామా, లేకపోతే క్యాపిటల్ తెచ్చినట్టు లాస్లోకి వెళ్ళిపోతున్నామా అనే దాన్ని మనం అనలైజ్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకుంటూ ఒక 2-3 months మనం అనాలిసిస్ చేసుకుంటూ మనం ట్రేడింగ్ చేసుకుంటూ మనం దాన్ని బట్టి మనం 2-3 months ప్రాఫిట్లో ఉన్నామంటే ఇంకా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అని అంటే క్యాపిటల్ పోతుంది అని అంటే కొద్దిగా అగ్రెసివ్గా ఉండకుండా కన్జర్వేటివ్గా ట్రేడ్ చేసుకుంటూ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ గేమ్లో ఉండడానికి ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీకు డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.